ఈరోజు మరొక అద్భుతమైన వ్యక్తి ప్రపంచ శాంతి కోసం, ప్రకృతి సమతుల్యం కోసం, అహింసని ప్రచారం చేయడం కోసం, అహింసో పరమో ధర్మ అనే కాన్సెప్ట్తో మరి ప్రకృతి సమతుల్యం సాధించాలని సైకిల్ మీద భారతదేశం అంటూ తిరుగుతూ మరి ఈరోజు మన ఈ యజ్ఞ ప్రాంతంలోకి వచ్చిన శివగోవింద్ గారిని ఒకసారి వేదిక కోరుచున్నాం. తన ఎక్స్పీరియన్స్ని మనం షేర్ చేసుకుందాం. नमस्ते, मेरा नाम शिव गोविंद पटेल है. मैं जौनपुर वाराणसी यूपी से. मैं साइकिल से पूरी भारत यात्रा कर रहा हूँ पिछले 9 महीने से, जिसमें अभी तक 15,000 प्लस किलोमीटर्स और 15 स्टेट यूपी, दिल्ली, हरियाणा, राजस्थान, पंजाब, हिमाचल प्रदेश, उत्तराखंड, गुजरात, महाराष्ट्र, गोवा, कर्नाटका, तेलंगाना, आंध्र प्रदेश. मेरा मिशन है मिशन ग्रीन इंडिया क्लीन इंडिया, सात्विक भोजन, शाकाहार एंड ध्यान. सबसे అందరికీ నమస్కారం. ఆత్మజ్ఞానులందరికీ నా నమస్కారాలు, హృదయపూర్వక నమస్కారాలు. ప్రతిజీ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఇక్కడ కలుసుకున్న అన్నయ్య వారణాసి నుంచి వచ్చాడు. అన్నయ్య క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా అనే మిషన్ ద్వారా అక్కడి నుండి సైక్లింగ్ చేసుకుంటూ ఇక్కడ కాలేజెస్ అండ్ స్కూల్స్కి సాత్విక ఆహారం అండ్ అహింస పరమో ధర్మ అలా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఇక్కడికి వచ్చారు అన్నయ్య. ఇక్కడ 4 days సెక్షన్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి తన ప్రయాణాన్ని ఇక్కడ ఏలూరు నుంచి విజయవాడ, కన్యాకుమారి 31st కల్లా కన్యాకుమారి చేరుకుంటారు అన్నయ్య. తను చెప్పింది నేను తెలుగులో చెప్తాను, ఓకేనా? 31 जुलाई 2021 से मैंने साइकिल स्टार्ट किया. मेरा जो लक्ष्य है 30,000 प्लस किलोमीटर, 30,000 प्लस किलोमीटर्स राइड होल इंडिया. ఇప్పటి వరకు సైక్లింగ్ చేసింది 30,000 ప్లస్ తొక్కారు ఇప్పటి వరకు. विजिट सम स्पेशल वर्क इंडिया ग्रेट वर्क ऑर्गेनाइजेशन फॉर मिशन ग्रीन इंडिया क्लीन इंडिया एंड स्कूल कॉलेज विजिट एंड मैसेज मिशन ग्रीन इंडिया क्लीन इंडिया एंड ग्रो योर इंडिया प्राउड इंडिया. प्राउड टू हिंदुस्तान एंड हमारी इंडिया से భారతదేశం గొప్పతనం గురించి అన్నయ్య చాలా బాగా చెప్తున్నారు. అందులో భాగంగా మన ప్రకృతిని ఎలా కాపాడుకోవాలని దాని మీద ఈ మిషన్ క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా చేస్తున్నానని చెప్తున్నారు. एक्चुअली ट्रेवल ऑल ओवर इंडिया, मिक्स ऑल लैंग्वेजेज, मराठी, गुजराती, तमिल, कन्नड़ और पंजाबी, मिक्स ऑल लैंग्वेज. सम प्रॉब्लम इशू టాకింగ్. లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఇంకా మాట్లాడలేకపోతున్నాను అంటున్నారు. అన్ని భాషలు మాట్లాడతారంట, హిందీ ఒక్కటే మీకు అర్థం కాదని మళ్ళీ మాట్లాడుతున్నాను చెప్తున్నారు. आप सबसे यहाँ पर आकर के मुझे बहुत अच्छा लगा और आप सब जिस ग्रुप के हिस्से हैं उसको हम बहुत धन्यवाद देना चाहते हैं कि हमें ऐसा ग्रुप मिला और हमें ध्यान करने का मौका मिला. तो थैंक यू एवरीवन, थैंक यू सभी को. ఈ సత్సంగానికి వచ్చినందుకు, ఇంతటి చక్కని వేదిక పైనకి తనకు తెచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. जैसा हमारा अन्न होता है वैसा हमारा मन होता है. योर फूड, जैसा आपका फूड होता है वैसा आपका माइंड होता है, वैसा आपका बॉडी होता है. तो चेंज योर फूड, चेंज योर लाइफ. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మీ ఆహారం మీరు వండుకునేది. సాత్విక ఆహారం వండుకోండి, సాత్విక ఆహారం తినండి, అందరికీ నేర్పించండి, మీరు చేయండి అని చెప్తున్నారు. సేవ్ soil movement all over India and all over world. Save soil and save earth. Thank you. విశ్వమంతా అలా మారాలని సేవ్ సాయిల్ ఎర్త్ ద్వారా తన ఇండియా మిషన్ని ఇలా ప్రోత్సహిస్తున్నారు. యువత అంతా కూడా ఇలా
అందరినీ మార్చగలిగితే కనుక ఈ ధ్యాన జగత్ అనేది పిరమిడ్ మన గురువులకి మనం ఎవరైతే పత్రిజీ సార్ మిషన్కి మనం స్వాధ్యాయం చేసినట్టు అవుతుంది. అందరూ తెలుసుకుని ఈ ప్రయాణాన్ని కొనసాగించాలని తనని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను. हमारी तरफ से आप सभी को एक छोटा सा मैसेज, जीवन सिर्फ हम अपने लिए नहीं जीना चाहिए, हमें सभी के लिए जीना चाहिए. तो कुछ करो किसी के लिए दिल से, उसका नाम जिंदगी है. जो सिर्फ अपने लिए जीते उसकी बेकार जिंदगी है. तो जियो, जीवन है ना, अपने लिए भी जियो, सभी के लिए भी जियो. మిమ్మల్ని మీరు నమ్ముకుని మీతో మీరు ప్రయాణం చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. धन्यवाद. हर हर महादेव. ధన్యవాదాలు. కృతజ్ఞతలు అందరికీ, ఆత్మ బంధువులందరికీ నా కృతజ్ఞతలు. ఏమన్నా లోపాలు ఉంటే నన్ను క్షమించండి. भारत माता की जय. जय भारत माता की जय. भारत माता की जय. वंदे वंदे मातरमेనండి. वैसे यूपी वाले ना माइक के बिना भी बोल सकते हैं. वंदे मातरम वंदे मातरम वंदे. मातरम. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మరి చూడండి ఎంత వయసు ఉంది, ఎంత సంకల్పం ఉంది, ఎంత గొప్ప సంకల్పం. ఒక సైకిల్ మీద 30,000 కిలోమీటర్లు ఆల్రెడీ పూర్తి చేసి 9 మాసాలు నిరంతరం ప్రయాణం చేస్తూ రాష్ట్రం కానీ రాష్ట్రం, భాష కానీ భాష, సంస్కృతి కానీ సంస్కృతి, ఆహారం కానీ ఆహారం తీసుకుంటూ ఇటువంటి గొప్ప వ్యక్తులు ఈ భారతమాత ముద్దు బిడ్డలు ఎంతమంది ఉన్నారో. ఒక వివేకానందుడి గురించి చెప్పుకున్నాం మనం. ఇదిగో అటువంటి దృఢ సంకల్పం కలిగిన వివేకానందుడి వారసుడే మన శివగోవిందం. అలాగే వంటలు చేస్తాడు, ఎంత అద్భుతంగా చేస్తాడో. వంటలు నేర్పుతాడు అందరికీ కూడా. చక్కగా ఆర్గానిక్ ఫుడ్డే, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రచారం చేస్తున్నాడు ఆయన. ప్రకృతిని రక్షించాలి, ప్రకృతిని రక్షించకపోతే మానవునికి రక్షణ లేదు. ప్రకృతిని జీవింపచేస్తేనే మానవుని జీవితం ఆధారపడి ఉంది అని అనేక రకమైన కాన్సెప్ట్స్తో భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ప్రకృతిని కాపాడాలి, శాకాహారులుగా మారాలి, జీవహింసని విడనాడాలి అని పచ్చదనాన్ని పెంపొందించాలనే గొప్ప సంకల్పంతో 30,000 కిలోమీటర్లు 9 రాష్ట్రాలు దాటి మరి భారతదేశం అంతటా పర్యటిస్తూ మరి ఆకివుడు వచ్చి ఒకరోజు మాతో కూడా ఉన్నారు. ఆయన మా హనీష్కి బాగా కొంచెం క్లోజ్ అయ్యారు. వీళ్ళందరూ కూడా మరి కార్యక్రమం ప్లాన్ చేసుకున్నారు. మరి అటువంటి వ్యక్తి మనకి ఈరోజు రావడం మన భాగ్యంగా భావిస్తూ చిరు సత్కారం చేద్దాం. రామరెడ్డి గారు. ఆత్మస్వరూపులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలమ్మా. మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క ఆత్మ కూడా ఎంతో పరిశుద్ధంగా కడుక్కుని ఎన్నో మెట్లు దాటి ఈ స్థితికి వచ్చాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గ్రేట్ మాస్టర్స్. ఎందుకంటే ఇక్కడికి రావటం అన్నది చాలా ఎన్నో జన్మల పుణ్యం వల్లనే ఇక్కడికి రాగలుగుతాం మనం అందరం కూడా. మరి నేను కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు అన్నీ చేసి ఆఖరికి మంచి గురువు, నేను ఎటువంటి కళ్ళగన్నాను అలాంటి గురువు పత్రిజీ గారు దొరకటం జరిగింది. మరి అలాంటి గురువు దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన చెప్పింది భగవద్గీత చదివిన నాళ్ళు దేవుడు ఒక రాయి రూపంలో ఉన్నాడని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఆత్మస్థితిలోకి వెళ్ళామో అప్పుడే దేవుడు నా హృదయంలోనే ఉన్నాడు. అలాగే ప్రతి ఒక్క హృదయాల్లోనూ ఉన్నాడు. ప్రతి వృక్షంలోనూ, ప్రతి జీవంలో, ప్రతి కొండ ఏది చూసినా కూడా మనలో భగవత్ స్వరూపం కనపడాలి. ఇది ఒకరికొకరు నేర్పించేది కాదండి. ఎవరం కూడా ఎవరి కాళ్ళే నేర్చుకోవాలి. ధనం అన్నది, డబ్బు అన్నది మనం సంపాదించింది పిల్లలకి ఇవ్వగలం, లేకపోతే మన చుట్టాలకు ఇవ్వగలం, లేకపోతే ఒక సంస్థకి ఇవ్వగలం. కానీ ఈ ఆత్మజ్ఞానం అన్నది పత్రిజీ గారు చెప్పినట్టు ఎవరి కాళ్ళే నేర్చుకోవాలి, ఎవరి కాళ్ళే ఎదగాలి. మరి ఈ విషయాన్ని చిన్న వయసు నుంచే పెద్దలు ఇందాక జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పారు. అసలు ఆయన చెప్పిన ప్రతి పాయింట్ విన్నాక ఇంక ఎవరు ఏమి చెప్పక్కర్లేదండి.
ఎందుకంటే ఆయన కడిగేసి అన్ని మాటలు చెప్పారు. అలాంటి వ్యక్తి దొరకటం నిజంగా ఇందాక సామూర్తిగా చెప్పినట్టు ఈ భారతదేశానికి మళ్ళీ సత్యయుగం రావాలంటే అలాంటి వ్యక్తులందరూ రావాలి. ఆ వ్యక్తుల వల్లే ఇంట్లోనే మొదలవ్వాలి. అది ముందు తల్లి దగ్గర నుంచే, ముందు తల్లే నేర్పుతుంది. స్వార్థం అన్నది తల్లే నేర్పేస్తుంది పిల్లలకి. ఆయన చెప్పారు చూసారు ఇందాక, పిల్లలకి ఎప్పుడు తల్లి స్వార్థం నేర్పకూడదు. అందరినీ ప్రేమించడం, అందరినీకి పెట్టడం ప్రతి చిన్న వయసులోనే నేర్పాలి. అది ప్రతి తల్లి. ఒక బిడ్డ పక్కకు జారాడంటే ఆ తల్లిదండ్రుల యొక్క కారణం. తర్వాతే స్నేహితులు కూడా చాలా మంచి స్నేహితులు ఉండాలి. ఎప్పుడు ఒక డబ్బుతో రాదండి స్నేహం అన్నది, గుణాల వలన ఏర్పడుద్ది. ప్రతి వ్యక్తి యొక్క గుణం వల్లనే మంచి లక్షణాలు ఏర్పడతాయి. కాబట్టి మనం ఎన్నుకునే స్నేహితులు కూడా పక్కనున్న స్నేహితులను బట్టి ఆ వ్యక్తి క్యారెక్టర్ తెలియజేయచ్చు. మనం ఎవరో చెప్పే అక్కర్లేదు. ఆ వ్యక్తి యొక్క చుట్టూరు ఉన్న స్నేహితులను బట్టి ఆ వ్యక్తి క్యారెక్టర్ని మనం చెప్పగలం. అందుకే మన స్నేహం కూడా అద్భుతంగా ఉండాలి. తర్వాత తల్లిదండ్రుల తర్వాత స్నేహితుల తర్వాత గురువు దగ్గర నుంచి చాలా నేర్చుకుంటాం స్కూల్లో. తర్వాత సమాజం. ముందు సమాజాన్ని పాలించే రాజు జ్ఞానం కలిగి ఉండాలి. మన పత్రిజీ గారు అదే చెప్తున్నారు. జ్ఞానులను ఎన్నుకోండి, మిమ్మల్ని పాలించే వ్యక్తుల్ని జ్ఞానం కలిగిన వాడిని ఎన్నుకోండి, డబ్బులకి ప్రబోధం పడొద్దు అని చెప్తున్నారు. ఎవరు చెప్పినా అదే చెప్పారు. వాళ్ళు నిజంగా సేవా తత్పరతో వస్తారండి. వాళ్ళ గురించి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసేసి మన కోసం త్యాగం చేయడానికి వస్తారు. ఎవరైనా సరే అనుకుంటాం రాజకీయవేత్తలు ఏదో అదే అనుకుంటారు. అది నేను చేశాను కాబట్టి తెలియస్తుంది. ఒక 10 సంవత్సరాల శక్తిని మనం లాగేస్తుంది ఆ సేవలో. ఆ సేవా తత్పరంతో రాజకీయాల్లోకి రావాలే కానీ వేరే విధంగా స్వార్థం కోసం కానీ డబ్బు కోసం కూడా రాకూడదు. అది వాళ్ళు అలా రావడానికి చేసింది కూడా మనమే. ఎప్పుడైతే ఓటుకు డబ్బు తీసుకుంటున్నామో వాళ్ళలో కూడా పాపం సంపాదించాలనే ఏర్పడిపోతుంది. ఎందుకంటే మనమే తప్పు చేస్తున్నాం. అసలు ఓటుకు డబ్బు ఏంటండి? మనం బతుకున్నాం, మనకి సమాజం కావాలి, మంచి సమాజం కావాలనుకోవటానికి డబ్బులు తీసుకోవటం అనేది చాలా తప్పు. ఆ డబ్బు తీసుకోకూడదు. మనలో ఎవరైతే సేవా తత్పరం ఉంది, ఈ వ్యక్తిలో ఒక వ్యక్తిని అక్కడ నిలబెట్టినప్పుడు మనం ఆలోచించాలి ఓటేసేటప్పుడు, ఈ వ్యక్తిలో సేవా తత్పరం ఉందా, జ్ఞానం కలిగి ఉన్నాడా, సత్యం కలిగి ఉన్నాడా, ఇతను కుటుంబాల బట్టి ఎంత బాధ్యతగా ఉన్నాడని మనం అర్థం చేసుకుని అన్వేషించి అలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలి. మనం ఎన్నుకునేటప్పుడు అలాంటి వ్యక్తే మనకు సేవ చేయగలడు. అందుకే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఓటేసేటప్పుడు, ఇందాక జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పారు మన చేతిలో ఉంది ఆయుధం అని. ఓటేసేటప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచన చేయాలి. కులాలు మతాలు అన్నీ మనం సృష్టించింది. ఎక్కడ కులాలు మతాలు లేవండి. మంచి చెడే, ఇంకా చివరి స్టేజ్కి వెళ్ళిపోతే అది కూడా లేదు. ఏకత్వం అంటే మన భారతదేశం ఇంకా ఆ స్థితికి వెళ్ళలేదు. కాబట్టి అందరం కూడా ధ్యానంలోకి వెళ్తే తప్పకుండా మన పత్రిజీ గారు చెప్పేది అదే, ప్రతి ఒక్క మనిషి మారాలి. అది ఇంటిలోంచే మార్పు రావాలి. ప్రతి తల్లిదండ్రులు విశ్వంలో, నేనైతే మరి తప్ప ఒప్పున తెలియదు, 20 సంవత్సరాల నుంచి లలితాదేవి నోటే కోరుతున్నాను, పైన చాక్లెట్స్ అన్నీ కాల్చేయమ్మా అని కోరుకుంటున్నాను. మరి అవి ఎప్పుడు కాలిపోతాయో నాకు తెలియదు, కాలిపోవాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే అవి ఉన్న కాడి నుంచి ఎప్పుడైతే టీవీ వచ్చిందో, ముందు సినిమాలు వచ్చి పాడు చేసినాయి మన జీవితాల్ని, తర్వాత టీవీలు వచ్చి సగం జీవితాన్ని నాశనం చేసినాయి. ఇప్పుడు సెల్ ఫోన్లు నెట్వర్క్లు వచ్చాక మొత్తం వ్యవస్థను నాశనం చేసేసినాయి. అంటే ఉపయోగపడి 20% ఉంటే ఉపయోగం లేని 80% ఉంది. దానివల్ల ప్రేమతత్వం చచ్చిపోతుంది, కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయింది, ఉమ్మడి వ్యవస్థ నాశనం అయిపోయింది, బిడ్డలు దూరం అయిపోయారు, అందరం దూరంగా ఉన్న పక్కనున్న వ్యక్తి చనిపోయినా కూడా తెలియట్లేదు టీవీలో పడిపోయి. మనం అంటే ఎక్కడికి వెళ్ళిపోతుందో మన మానవత. ఇదివరకు పూజలు చేసేసి ఏమి లేదండి, ప్రేమతత్వంతోనే భగవంతుడిని మనం దర్శించాం. ఆ ప్రేమతత్వం ఇప్పుడు చచ్చిపోయింది. ఎందుకంటే టీవీలో పడిపోయాం. అందాకని చెప్పారు చూసారా, జబర్దస్త్ అది. ప్రతి వ్యక్తి 60-80 ఏళ్ళు వచ్చిన మా అమ్మగారు కూడా పూర్వం మా నాన్నమ్మగారు మమ్మల్ని పక్కన వేసుకుని రామాయణం మహాభారతం భగవద్గీత చెప్పేవారండి ఆవిడ. ఈరోజు మేము ఇలాగ ఉన్నామంటే మా గొప్పతనం కాదండి, మా పెద్దవాళ్ళ యొక్క గొప్పతనం. చక్కగా పడుకోబెట్టుకుని మేము ఆ రోజులు ఇసుక్కునేవాళ్ళం. ఆవిడ ఆడుకునేవట్లేదు, ఇది అత్తమాడికి దేవుడు కథలే చెప్తుందని ఇసుక్కునేవాళ్ళం. కానీ ఆవిడ విలువ
నిజంగా ఒక వయసు వచ్చాక మాకు అర్థమైందండి, పిల్లలు ఇసుక్కుంటారు మనల్ని. అమ్మ అత్తమాటికి దేవుడు కదా, మా పిల్లలు అలాగే అంటారు, నువ్వు అత్తమాటి మాసం మానే అంటావో, దేవుడు అంటావు, పూజలు అంటావు, ధ్యానం అంటావు, ఇయ్యనా అంటారండి. అంటే ఇసుక్కుంటారు. నేను అలాగే ఇసుక్కున్నదాన్ని అండి. ఆ స్థితి నుంచి వాళ్ళని మనం పైకి తీసుకురావాల్సిన బాధ్యత మంది. తల్లి పాత్ర చాలా అద్భుతమైన పాత్ర అండి. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నాను. 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు తల్లి తన త్యాగాన్ని విధించేయాలి, తన జీవితాన్ని త్యాగం చేసేయాలి. కోరికలకి, సరదాలకి, అన్నిటికి త్యాగం చేసేస్తుంది తల్లి. తండ్రి కష్టపడతాడు, తల్లి త్యాగం చేస్తుంది. ఆ బిడ్డ ఎదుగుదల కోసం తండ్రి కష్టపడతాడు. తండ్రి ఎంతో కష్టపడి ఆ బిడ్డ కోసం పైకి ఎదగాలని చూస్తాడు. తల్లి తన లైఫ్ని సాక్రిఫైస్ చేస్తుందండి. ఎందుకంటే ప్రతి నిమిషం ఆ బిడ్డల కోసం, తల్లిదండ్రుల కోసం, అత్తమామల కోసం, భర్త కోసం ఇదే ఆలోచిస్తుంది ఒక లేడీ. ఎక్కువ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు అంటారు కదా, మగవాళ్ళకి రిటైర్మెంట్ ఉండొచ్చేమో కానీ ఆడవాళ్ళకి రిటైర్మెంట్ ఉండదండి, అది సహజం. కానీ మనం పత్రిజీ గారు చెప్పినట్టు మనల్ని ఉద్ధరించుకుంటూ మరి కనీసం ఒక నలుగురినైనా మార్చాలని సార్ అదే చెప్తారు. మీతో పాటు మీతో నలుగురిని మార్చండి, అదే చాలు నా గురుదక్షిణ, నాకేమీ ఇవ్వద్దు. పత్రిజీ గారు నాకు 20 సంవత్సరాల క్రితమే మరి పరిచయం ఏర్పడింది. అలాంటి మహానుభావుడు మరి నా పూర్వజన సుకృతమో. నేను ఎన్నిసార్లు భగవద్గీత చదివిన దేవుడు రాయిలోనే చూశాను కానీ నాలో చూసుకోలేకపోయాను. మరి పత్రిజీ మహర్షయులు యొక్క జ్ఞానోపదేశంతో ధ్యానంలోకి వచ్చాకే నాలో ఉన్న పరమాత్మని చూడగలిగాను. షట్చక్రాలు ఉన్నాయంటే నేను నమ్మేదాన్ని కాదు. ఎప్పుడైతే అవి ఒకటి స్టార్ట్ అయ్యేటప్పటికే ఇది కరెక్టు అంటే నాకు కొంచెం ఎక్కువ సైన్స్ఫిక్గా ఆలోచిస్తానండి. రీసెర్చ్ చేయాలనుకునే మనస్తత్వం. అందుకని గమ్ముని నమ్మను ఏది కూడా. నా మీద నేను ప్రయోగించుకున్నాకే, నాకు అనుభవాలు వచ్చాకే కరెక్ట్ పరమాత్ముడు మనలోనే ఉన్నాడు అని తెలుసుకున్న తర్వాతే ప్రతి వ్యక్తిలో పరమాత్మను చూడగలిగానండి. ఇది సత్యం. అలాగే ఒక మొక్కకు నీళ్ళు పోస్తున్నా అక్కడ పరమాత్ముడే కనపడతాడండి ఎవరిలో చూసినా. ఆ తత్వం ఏర్పడితే మనలో బీపీలు, షుగర్లు ఏమి ఉండవండి. దీనికి కారణం ఏంటంటే ఎప్పుడైతే మనం చెప్తాం కానీ ఆచరించలేం. మన శత్రువుని ప్రేమించు అని అంటుంది భగవద్గీతలో, కానీ చచ్చినా ప్రేమించలేమండి. ఎందుకు ప్రేమిస్తాం? భర్తనే కొడితే ప్రేమించలేం. వీడు కొడుతున్నాడు అత్తమాటకని ప్రేమించం. అత్తగారు మామగారు తిడుతుంటే వీళ్ళు అత్తమాటకి మనల్ని తిడుతున్నారు బాబోయ్ అని అసలు ప్రేమించం, ఇసుక్కుంటూ ఉంటాం. అది ఆటోమేటిక్గా బీపీకి, షుగర్కి అది ఎడిక్ట్ అయిపోద్దండి. బాడీలో ఉన్నవన్నీ కూడా బీపీ, షుగర్ రావడానికి కారణం అదే. ఆ తత్వం మారాలి, మనకు మనశ్శాంతి రావాలి అంటే నిజంగా మనలోకి మనం వెళ్ళినప్పుడే వాళ్ళ మాటలు మనం వదిలేయగలగమండి. లేకపోతే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా వదలలేము. అవి మనల్ని అంటుకునే ఉంటాయి. అందుకని ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యం బాగుండాలన్నా, మనశ్శాంతి రావాలన్నా మనలోకి మనం వెళ్ళాలండి. ఇది నా ఆత్మపూర్వకంగా నాకు జరిగిన అనుభవాలు. నేనేదో కొత్తగా చదివి చెప్పడం కాదు, నా జీవితంలో జరిగిన సత్యాలే మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడున్న అమ్మలకు చాలామందికి కూడా, అమ్మలకి అయ్యలకు కూడా జరుగుంటాయి, అందరికీ జరుగుతాయండి, ప్రతి ఫ్యామిలీలో జరుగుతాయి. అందుకనే మాకు బ్రహ్మర్షి పత్రిజీ గారు మరి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని శ్వాస మీద ధ్యాస పెట్టి నిన్ను తెలుసుకో, నిన్ను ఉద్ధరించుకో అన్నారు. అది ఒక్కసారితో రాదండి, చాలా మెట్లు ఎక్కాలి, చాలా కష్టపడాలి. అన్నం కూర వండుతాం చాలా ఈజీ అనుకుంటారు, అది వండి వాళ్ళకే తెలుస్తుంది. అది ఎంత కష్టమో ఒకరోజు ఒక్కసారి వండితే తెలుస్తుంది. అది చాలా ఈజీ అనుకోవచ్చు. వడ్ల అబ్బాయి దగ్గరికి వెళ్ళి అమ్మ ఆర్డర్ వేసేస్తాం, ఒరే గమ్మున తేరా అంటాం. ఆడు తెచ్చి ఆడు వండి పెడితే తెలుస్తుందండి. అది మనం చేస్తే తెలుస్తుంది. కబుర్లు చెప్పేస్తాం, 100 రూపాయల కానీ తీసిసిరేస్తాం. డబ్బులు సంపాదించడం చాలా తేలికండి, కానీ దాన్ని ఉపయోగించడం ఎంత వినయంగా ఉపయోగించాలంటే మనం ఇచ్చే దానం కూడా అద్భుతమైన వాటికి దానం చేయాలి. నేను దాన్ని కూడా రీసెర్చ్ చేశానండి. మనం దానం చేసేటప్పుడు కూడా ఆలోచించి చేయాలి. ఈ దానం దేనే చేస్తున్నాం, ఎంత మంచికి చేస్తున్నాం అన్నది కూడా దానం కూడా ఆలోచించి ప్రతి వ్యక్తి చేయాలి. మరి ఇలాంటి స్పిరిచువల్ యూనివర్సిటీ అన్నది నా కోరిక. నాకు చిన్నప్పటి నుంచి సైన్స్గా అన్వేషించాలి, నేను ఒక డాక్టర్ అవ్వాలి, నేను ఏదో మెడిసిన్ కనిపెట్టాలని కోరుకుండేది చిన్న వయసు నుంచి. కానీ నాకు ఇంటర్లోనే నాకు మ్యారేజ్ అవ్వటం, నాకు చదువు బ్రేక్ అవ్వటం జరిగింది. మరి నిజంగా పత్రిజీ గారు రావటం, మళ్ళీ దాని మీద రీసెర్చ్ చేస్తున్నాం, ఈ స్పిరిచువల్ మీద రీసెర్చ్ చేయాలని మరి ఆయన 2007లో మాకు అనౌన్స్ చేశారు.
ఈ స్పిరిచువల్ యూనివర్సిటీ ఇక్కడికి వస్తుంది, ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇక్కడే వస్తుంది, ఇక్కడ ఇంత వైబ్రేషన్స్ ఉందన్నారు. మరి అప్పుడు సంకల్పం ఇప్పుడు జరగటం, మరి ఇంత మంచి గురువులు వచ్చి ఇక్కడ మరి 4 స్తంభాల్లో నిలబడి ఆ స్పిరిచువల్ యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి దీనికి మనం అందరం కూడా ఎక్కడైతే దీని మీద భక్తి భావాలు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా ఇక్కడ పంపించి ఈ 3 రోజులు క్లాసులకి అటెండ్ చేసి వాళ్ళలో కూడా ఆధ్యాత్మిక బీజాలు వేయించాలని కోరుకుంటూ, మన విశ్వాన్ని పత్రిజీ గారు ఏదైతే అనుకున్నారో మన విశ్వాన్ని స్పిరిచువల్ యూనివర్సిటీ చేయాలని, నా వంతు మీ వంతు అందరి వంతులు దీంట్లో ఎంతో కొంత ఉపయోగించాలని కోరుకుంటూ, నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడున్న ఆత్మస్వరూపులందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. థ్యాంక్ యూ మేడం. మరి వైష్ణ గౌతమి గురించి ఎన్నోసార్లు మనం విన్నాము, ఉగాది పండుగకి వెళ్ళి ఉన్నాము. మరి ఒక అద్భుతమైన పిరమిడ్ అక్కడ నిర్మాణం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఉగాది సంబరాలు జరుగుతున్నాయి. మన అందరికీ తెలిసిన విషయమే. విశేష సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా లక్ష్మణరావు గారు ఆ కడతల దగ్గర నుంచి అక్కడ అద్భుతంగా ఆ పిరమిడ్ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించి, మరి పత్రిజీ ఆదేశానుసారం మరి పేరవ పిరమిడ్కి ఇతోధికంగా శక్తి వంచన లేకుండా ఆయన కృషి అమోఘం. అలాగే ఈ ధ్యానయజ్ఞానికి మరి ఈ పందిర్లు ఇవన్నీ కూడా ఆయనే దగ్గరుండి డిజైన్ ఇచ్చి ఈ స్టేజ్ దగ్గర నుంచి వంట, డైనింగ్, ఈ మీటింగ్ హాలు ఎలా ఉంటే బాగుంటుందని ఆయన అనుభవాన్ని మరి ఇక్కడ మాకు ఎంతో సహకరించి ఈ కార్యక్రమం దిగ్విజయం అవడానికి ఎంతో మాకు తోడ్పాటు అందించారు. ధన్యవాదాలు సార్ మీకు. మరి అందరూ ఎవరికి వాళ్ళ స్థాయిలో మరి శాస్త్రి గారు అన్నదాన కమిటీ, అన్నదానం అంటే ఆయన మహా ఇష్టం. అలాగే దివాన్జీ గారు, రాజు గారు ఎవరికి తోచిన విధంగా, ఎవరు చేయవలసిన విధంగా వారు చేస్తూనే ఉన్నారు. మరి సమయం తక్కువగా ఉంది కాబట్టి అన్యదా భావించగా మరి విశిష్ట గౌతమి గురించి విశేషాలు తెలియజేస్తుందిగా లక్ష్మణంగా తెలియజేస్తాను. ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామములండి. శ్రీనివాస ధ్యాన మహాశక్తి క్షేత్రంలో మనం ఈ 3 రోజుల పండుగని చాలా అద్భుతంగా జరుపుకున్నాం. దీనికి కృతజ్ఞతగా మన గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. కలతలతో ఆయన్ని ఇక్కడ స్మరించుకుందాం. వశిష్ఠ గౌతమి యొక్క గొప్పతనం గురించి మీకు చెప్పవసరం లేదు. ఉభయ గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష అది. ఎన్నో సంవత్సరాలుగా వశిష్ఠ గౌతమి కోసం ఎంతోమంది మహానుభావులు కృషి చేస్తున్నారు, అందరూ ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా. ఇది ఈ సంవత్సరం ఉగాదికి వేడుకలకల్లా ముస్తాబవుతుందని పత్రి సార్ చెప్పారు. దానికి అనుగుణంగా మా ట్రస్ట్ సభ్యులైనటువంటి మేమందరము, మేనేజింగ్ ట్రస్టీ శ్రీ లక్ష్మణరావు గారు కూడా ఎంతో అద్భుతంగా కృషి చేస్తున్నారు. వాళ్ళ లక్ష్మణరావు గారు గట్టిగా చప్పట్లు కొడదాం మనందరం. ఆయన ఎక్కడ ఏ విధంగా చేసినా అద్భుతంగా చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా 3 రోజులు అద్భుతంగా జరగడానికి మూల కారణం ఆయన అని చెప్పి మన సాంబశివరావు చెప్పారు. అంతకు మించి కూడా చేస్తారు ఆయన. మన ఉగాది వేడుక కూడా చాలా 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 బాగా చేసాం. మీరందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. మీ అందరికి కూడా కృతజ్ఞతలు. ఇంకా 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 పిరమిడ్ సొసైటీ డెవలప్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. పర్ఫెక్ట్ మాస్టర్ అంటే టైం మేనేజ్మెంట్ అన్నమాట. 2 నిమిషాలు అని చెప్తే 2 నిమిషాల్లో క్లుప్తంగా చెప్పవలసింది బ్రహ్మాండంగా అర్థమయ్యేటట్టు చెప్పారు. థ్యాంక్ యూ దివాంజీ గారు. అలాగే రాజు గారు. ధ్యానులందరికీ ఆత్మాభివందనాలు. వేదికను అతికించిన మిత్రులకు, పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మేడం స్వర్మల పత్రి గారికి నా నమస్సమాంజలు. నేను మొదటిసారి ఈ ధ్యాన కేంద్రానికి వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది ప్రాంగణం. చాలా బాగా తీర్చిదిద్దారు. నేను ఈరోజే రావడం జరిగింది. మొదటి 3 రోజులు నేను రాలేకపోయాను. ఈరోజు నాకు ఇక్కడ ఒక దగ్గర కూర్చుని మెడిటేషన్ కూడా చేశాను. చాలా అద్భుతంగా ఉంది. మనమందరం ధ్యానంలో రావటం, పత్రి సార్ మన ధ్యానంలోకి తీసుకురావటం చాలా చాలా పూర్వజన్మల సంస్కృతం. మనం దీన్ని ఇంకా ఇంకా చేసుకుంటూ అభివృద్ధి చెందితే మన జీవితాలు ధన్యమవుతాయి. మనం ఈ భూమి మీదకి వచ్చినందుకు మనం
ఈ మానవ జన్మ సాఫల్యం చేసుకునే వాళ్ళం అవుతాం. సో అందరూ ఈ అవకాశాన్ని వాడుకోండి. మన గురువుగారు చెప్పినట్టు శ్వాస మీద ధ్యాస, ఆ శ్వాసే మీకు మీ జీవితాన్ని నడిపిస్తుంది. ఆ శ్వాసే ఎన్నో చెప్తుంది. మీ శ్వాస మీద మీరు ధ్యాస పెట్టి మీరు చేస్తున్న ధ్యానంలో మీరు కావాల్సిన సమాధానాలు వెతుక్కుంటూ ఆ శ్వాసనే గురువుగా మీరు ఎన్నుకుని మీ జీవితంలో నడుస్తుంటే మీ జీవితంలో అన్ని సాఫల్యాలు, అన్ని అభివృద్ధులు, అన్ని కోరికలు నెరవేరుతాయి. ఇది నా ఈ సందేశం. థ్యాంక్ యూ సార్. ఆత్మస్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడంకి శతకోటి వందనాలు. నా పేరు శేషగిరిరావు అండి, మాది ఏలూరు. వశిష్ఠ గౌతమిలో అక్కడ అన్నదాన కమిటీ చైర్మన్గా ఉండటం జరుగుతోంది. పత్రిసారి అప్పచెప్పిన బాధ్యతను చాలా సొంతం కన్నా ఎక్కువగా చేసుకుంటం జరుగుతోంది. అలాగే కన్స్ట్రక్షన్ విషయంలో మన లక్ష్మణరావు గారు అద్భుతంగా చేస్తున్నారు. అలాగే ఎవరు బాధ్యతలు వాళ్ళు తీసుకొచ్చి ఆ విధంగా అందరికీ నేను చెప్పేది ఏంటంటే, జాన కుటుంబాలుగా అయిపోవాలి అందరూ. ఒక కుటుంబంలో ఒకళ్ళు వచ్చారు, ఒకళ్ళు రాక అలా ఉంటారు. జాన కుటుంబం ఉండే ఆ ఆనందం వేరు. మీరు ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ అద్భుతంగా ఉండాలని కోరుతూ, తర్వాత ఇంకొక విషయం, ఇక్కడ డాక్టర్ బలరాం ప్రతాప్ గారు కానీ, సాంబశివరావు కానీ, కొండబాబు గారు కానీ, అంటే వాళ్ళ ముగ్గురు పేర్లే నాకు తెలుసండి. ఫస్ట్ టైమే ఇంత చక్కగా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. నేను రోజు వెళ్ళి వస్తూ ఉన్నాను, దగ్గరే కాబట్టి. ఫస్ట్ టైంలోనే ఇంత బాగా చేశారు అంటే ఇంక నెక్స్ట్ టైం చూడక్కర్లేదు. దీనికి 10 రెట్లు జనం వస్తారు, సమస్య లేదు. ఈ చుట్టుపక్కల అందరూ కూడా, నేను అప్పుడే తాట్ పెట్టుకున్నాను కూడా, ఈ చుట్టుపక్కల అందరూ కూడా ఇంకా ధ్యాన ప్రచారం బాగా చేసి అందరూ కూడా ఈ పిరమిడ్కి వచ్చి చక్కగా ధ్యానం చేసుకుంటూ 10 మందికి చెప్పాలని ఉద్దేశంతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. ఒకసారి ఈ 4 రోజుల నుంచి ప్రకృతి ఎన్ని రకాలుగా మనకు అనుభవాలు నేర్పిన ఒక అత్యద్భుతమైన కార్యక్రమం నిర్వహించిన శ్రీ శ్రీనివాస ధ్యానక్షేత్రం నిర్వాహకులందరికీ అభివందనాలు. ముఖ్యంగా అలాగే పత్రిజీ మేడం గారికి, వశిష్ఠ గౌతమి పిరమిడు ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుందాం గట్టిగా ఒకసారి. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా వశిష్ఠ గౌతమి సహకరించడం అదృష్టంగా ఫీల్ అవుతాం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ మాది, ఇక్కడ మాది, అది నాది అనేది కాదు. మనం అందరం కూడా విశ్వమానవం. మనం ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకుందాం. గట్టిగా ఎవరు మనం? విశ్వమానవ స్థితిలో ఆలోచించాలా. ఆ జిల్లా నాది, లేకపోతే ఇది నాది, ఈ ఎంతవరకే నాది అనే స్థితిలో నుంచి బయటపడితే ఇవ్వటానికి ప్రకృతి రెడీగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. గురువుగారు మరి అతి త్వరలోనే అన్ని ప్లేసులు ఆనందంగా విజిట్ చేయబోతున్నారుగా. గ్రేట్ గురువుకి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకుందాం. ఎందుకంటే 40 సంవత్సరాలు అవిశ్రాంతిగా సహకరించకపోయినా తిరిగి తను వచ్చిన పని తెలుసుకుని మరి అంత కృషి చేసి కొన్ని కోట్ల మంది ధ్యానమయం, శాకారమయం, ఆనందమయం, ఆరోగ్యమయం పొందడానికి కారణమైన గ్రేట్ గురువుకి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకుందాం అండి ఫ్రెండ్స్. ఒక్క 4 నెలలు రెస్ట్ తీసుకుంటారు అంతే, అర్థమైందా? ఆయన ఇదేం కాదు, ఇది అవకాశం. ప్రకృతి మొన్న మా వర్కర్స్ సారు సాయంత్రం ఇదంతా కూడా ఇదే అయింది. నేను ఎందుకంటే నాకు వాళ్ళ దేవుళ్ళు ఆ రేత్రల్లా పనిచేశారు. తెల్లారేపాటికి
యాస్టీస్గా తీసుకొచ్చారు. అవునా? మా వీరారెడ్డి గారు. ఎందుకంటే పూర్తి అవగాహన ఉన్నా లేకపోయినా డాక్టర్ గారి ఆధ్వర్యంలో మరి గ్రేట్ మాస్టర్స్. నాకు ఎందుకంటే వీళ్ళిద్దరూ అమాయకంగా కనపడతారు, కొండబాబును శివరామరాజు. ఇక్కడ సైట్ మొత్తం అంతా ఇన్ఛార్జి వాళ్ళు. ఈయనేమో పై ఎత్తులో అందరికీ ఇచ్చేసుకోవటం, అందరినీ పిలవటం, ఆహ్వానించటం, అందరినీ ఇదవటం అంత కోయిన్సైడ్గా ఒక క్రమశిక్షణగా ఒక ప్రేమతత్వంతో ఆనందంతో కలిసి అద్భుతంగా పనిచేసిన గ్రేట్ మాస్టర్లందరికీ కూడా డాక్టర్ గారితో సహా అందరికీ అభివందనాలు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా చుట్టుపక్కల గ్రామస్తులు అయితే ఇక్కడ ప్రతిరోజు ప్రతి వారం కార్యక్రమాలు జరుగుతాయి. ఈ పిరమిడ్ యొక్క విశిష్టత ప్రపంచానికి తెలియదు కాబట్టి ఇది అవకాశంగా తీసుకుని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ప్రతి దీనికి ఇక్కడికి తీసుకురావడానికి మళ్ళా ప్రయత్నం చేసి అద్భుతంగా మరి నెక్స్ట్ ఇయర్ ఇందాక ఆయన అన్నారు మా దేవాంజీ గారు, నెక్స్ట్ ఇయర్ 10 రెట్లు పెరుగుతారని. నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఉండదు కార్యక్రమం, అవతల అద్భుతంగా ఉంటుంది. ఒక ఈదిగా ఎన్నో మార్పులు రాబోతున్నాయి నెక్స్ట్ ఇయర్కి. ఇవన్నీ దీంతో ఇక్కడ నిజంగా ఈ ప్లేస్ చూడగానే నాకు అట్రాక్షను, ఇది ఎక్కడ కించిత్ ప్లేస్ ఖాళీగా ఉంచాల. ఒక అత్యద్భుత సూక్తులు ఆ చుట్టూతా కూడా, దాంతోపాటు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ గ్రీనరీ సృష్టించారు. నిజంగా ప్రకృతిని ఇక్కడే ఉన్నట్టు అద్భుతంగా చుట్టూతో కూడా ఆ ప్రకృతి చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఇటువంటి ప్లేస్లకు వచ్చి ఇక్కడ, ఎందుకంటే రూమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఖాళీ టైంలో అందరూ ఇక్కడికి వచ్చి ఈ అద్భుతమైన ప్లేస్లో ధ్యానం చేసి సంపూర్ణ ఆరోగ్యం మరి ఆత్మజ్ఞానం పొందాలని కోరుకుంటున్నాను. ఇంకొకసారి ట్రస్ట్ సభ్యులందరికీ గట్టిగా క్లాస్ కొట్టం, గట్టిగా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. దివ్యాత్మ స్వరూపులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేద్దాము. అందరూ వచ్చి మరి ఆఖరి రోజు ఎంతో అద్భుతంగా ఈ 3 రోజులు, ఇవాళకి 4వ రోజు చాలా అద్భుతంగా జరిగినాయి. ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేద్దాము. ఎంతో గొప్పది ఈ ధ్యానము. గత 16 సంవత్సరాలు బట్టి ఈ ధ్యాన మార్గంలో ఉన్నాను. ఈ ధ్యానము ఎంతో అద్భుతమైందని తెలుసుకున్నాను. మరి ఈ ద్వారకా తిరుమల ఈ యొక్క పిరమిడ్ శక్తిని అందరూ తీసుకుని ఇంటికి వెళ్ళాలని 5 నిమిషాల తర్వాత ప్రోగ్రాం 5 నిమిషాల్లో బిగిన్ అవుతుంది. చక్కగా చేద్దాము. శ్వాస మీద ధ్యాస. పదమూడు రెప్పపాట్లు ధ్యానం చేస్తే గోదానం చేసినంత ఫలితం అన్నారు వశిష్ఠులు వారు రాముడికి చెప్పారు. 13 రెప్పపాట్లే 5 నిమిషాల ధ్యానం అన్నారు. 13 రెప్పపాట్లు ధ్యానం చేస్తే గోదానం చేసినంత ఫలితం అంట. ఎంత ఫలితం చెప్పారో చూసారా? ఆనందంతో ఫ్రీగా కూర్చుని శరీరాన్ని, మన ధ్యాస శ్వాస ఎంత గొప్పదండి. శ్వాసతో వచ్చాము, శ్వాసతో వెళ్ళిపోతాము. మన భూమి మీదకి ఈ దేహం అనే దేవాలయంలోకి శ్వాస అనేది వచ్చింది. మళ్ళా శ్వాసతోనే మనం వెళ్ళిపోతాము. ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. భౌతికమైన సంపదలు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. శ్వాసే ఎంతో గొప్పది. అందుకు నేను శ్వాసను పట్టుకోమని
మన గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్తున్నారు. ఎంత గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఆయన అందరికీ చెబుతూ మనమందరం ఎంతో చక్కగా చేసుకుంటూ వెళ్ళాము. ఈ ధ్యానాన్ని పట్టుకుంటే ఇంకో దానికి వెళ్ళము. కల్పవృక్షాన్ని పట్టుకుంటే ఇంకో వృక్షం దగ్గరికి వెళ్ళే అవసరమే లేదు. ఇది ఒక కల్పవృక్షము. ధ్యానం అనేది ఒక కల్పవృక్షము. ఇది వశిష్ఠులు వారు చెప్పినదే రాముడికి. ఈ ధ్యానం కాడికి వచ్చాక తర్వాత ఏమి జరుగుతుంది అంటే ఇంకేమీ ఉండదు. అన్నీ దీంట్లోనే ఉన్నాయి. అలాగే కొన్ని 100 రెప్పపాట్లు ధ్యానం చేస్తే సత్రయాగం చేసినంత ఫలితం అన్నారు. సత్రయాగం అంటే ఎంత గొప్పది. 100 రెప్పపాట్లు ధ్యానం చేస్తే సత్రయాగం చేసినంత ఫలితము. అంత మహాయజ్ఞాన్ని మనం ఇక్కడ చేస్తున్నాము. ఒక్క నిమిషము ధ్యానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం అన్నారు. అశ్వమేధ యాగము ఇంకా కొద్దిగా చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం అంట. శారీరక శ్రమ, ఆర్థికంగా అంగబలం, అండబలము, ఇసుమంటి యజ్ఞాలు చెయ్యాలంటే, యాగాలు చెయ్యాలంటే ఎంత బలం ఉండాలి. మనం కళ్ళు మూసుకుని కూర్చుంటే ఇంత ఫలితాన్ని వస్తుందని మరి చెప్పారు వశిష్ఠుల వారు ఆనాడు రామచంద్రుల వారికి. యోగ వాసిష్టం అనే గ్రంథంలోనే ఉన్నది. అంతటి గొప్పది ఈ ధ్యానము. ఒక రోజంతా ధ్యానాన్ని సమర్పిస్తే పరమ కళ్యాణం అన్నారు. పరమాత్మ చేరుకుంటామంట. అంత గొప్పది ఈ ధ్యానము. చక్కగా చేస్తున్నాము. ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే మనం ధ్యానం చేయవలసింది. అన్నమయ్య చెప్పారు, తత్వాలు చెప్తున్నాయి, త్యాగరాజుల వారు చెప్తున్నారు, పాటల రూపంగా, పూజల రూపంగా, ఉపనిషత్తుల ద్వారాగా, ఆఖరికి ఏమిటి అంటే ధ్యానము అన్నారు. ధ్యానం వల్లనే జ్ఞానం వస్తుంది. అన్ని యజ్ఞాల్లో కల్లా జ్ఞాన యజ్ఞం గొప్పదని మన భగవద్గీతలోనే ఉన్నది. అన్ని యజ్ఞాల్లో కల్లా జ్ఞాన యజ్ఞం ఎంతో గొప్పదన్నారు. రామా, నీకు ఒక రహస్యం చెప్తున్నాను నాయనా, విను అన్నారు. అతి ముఖ్యమైన విషయం మనమందరము గుర్తుపెట్టుకోవలసింది. ఆత్మను పట్టుకుంటే చెరుకు రసం అన్నారు. వశిష్ఠుల వారు చెప్పారు, ఆత్మను పట్టుకుంటే చెరుకు రసం అంట. ఆ చెరుకు రసాన్ని, ఆ అమృతాన్ని తాగుదాము. జగత్తును పట్టుకుంటే కుంకుడి రసం అన్నారు. జగత్తును పట్టుకుంటే కుంకుడి రసం అన్నారు. సృష్టిలో ఏది వచ్చిన ధ్యానం రూపానే వచ్చినవి. ఈ భౌతికమైన సంపదలు అన్నీ కూడాను మరి ధ్యానం వల్లనే. మరి రుద్రాక్ష ఉపనిషత్తు చెప్తుంది, రుద్రాక్ష ఎంతో గొప్పదని మనం అందరము చెప్పుకుంటాము. ఆ రుద్రాక్ష ఎట్లాగొచ్చినది? పరమశివుడు ధ్యానం చేస్తుంటే ఆయన యొక్క కంటిలో నుంచి ఆనంద బాష్పాలు ధ్యానంలో హిమాలయాల్లో పడినాయంట. ఆ ధ్యానంలోంచి వచ్చిన ఆ యొక్క ఆనంద బాష్పాలే రుద్రాక్ష చెట్టుగా మారిందంట. ఇవాళ రోజున మనమందరం ఆ రుద్రాక్షని శివరూపంగా మనం పూజించుకుంటున్నాము. అది పెట్టుకుంటే మనకెంతో మంచిదని అనుకుంటున్నాము. మరి ఆ రుద్రాక్ష ఎట్లాగొచ్చినది? ధ్యానం రూపంగా వచ్చినది. మనం ఆ ధ్యానాన్నే పట్టుకుంటే
రుద్రాక్ష మనమే అవుతాము, అన్నీ మనమే అవుతాము. అంత గొప్పది ఈ ధ్యానము. ఈ యజ్ఞాలు ఎందుకు చేస్తారు? ఈ ఆత్మజ్ఞాన యజ్ఞాలు సనాతనమైనది. ఈ యజ్ఞాలు అనేది సనాతనమైన అంటే మన ఆత్మ సనాతనమైనది. మన మనసు, మన బుద్ధి అన్నీ కూడాను ఈ ధ్యానం ద్వారా ఒక్క జన్మలోనే మన పరిపూర్ణత తెచ్చుకుంటాము. స్వాధ్యాయం బాగా చేయాలి. విశ్వాసంతో చేయాలి ధ్యానము. మన ధ్యాస శ్వాస మీద, శ్వాస ఎలాగొస్తుంది, ఎలాగ వెళుతుంది అనేది మనం గమనించాలి. మనం ఏది సాధించాలన్నా శ్వాస ద్వారానే సాధిస్తాము. శ్వాస ఉంటేనే కదా మనం ఏదైనా చేయవలసింది. శ్వాస లేకపోతే మనం ఏమీ చేయలేం కదా. మన ధ్యాస శ్వాస మీద పెడతాము. భౌతికంగా కూడా మనం ఎన్ని పనులు చేసినా, ఏది చేసినా ఆ పని మీద ధ్యాస పెట్టినప్పుడే ఆ పని ఎంత అద్భుతంగానో జరుగుతుంది. మన అంతరంగంలో కూడా అంతే. ఈ అండాండంలో ఏదైతే ఉన్నదో ఆ పిండాండంలో కూడా అదే ఉన్నది. ముందు మనల్ని మనము సరి చేసుకోవాలి. అన్నీ ఇచ్చాడు భగవంతుడు. ఎన్ని ఇచ్చాడో మన భగవంతుడు. మనం దేవాలయానికి వెళుతున్నాము. దేవాలయము ప్రతిష్ఠ జరుగుతుంది. ప్రాణ ప్రతిష్ఠ అంటున్నారు. ఎంతో గొప్పదని చెప్పుకుంటున్నాము. దానికి లోతుల్లో తెలుసుకోవాలి మనం. అనంతమైన ఆ లోతుల్లోకి మనం వెళ్ళాలి. ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాము. ఆ దేవాలయంలో ప్రాణాన్ని పోస్తున్నాము. ఎంతో ఎనర్జీ అని మంత్రాలతోనూ మరి ఆ యొక్క యజ్ఞాలతోనూ దేవతలందరినీ ఆహ్వానించి ఆ యొక్క ప్రాణ ప్రతిష్ఠ ఆ యజ్ఞాలను చేస్తూ ఆ విగ్రహాల్ని చక్కగా ప్రతిష్ఠిస్తున్నారు పండితులు. మరి ఈ ప్రాణాన్ని ఇచ్చింది ఎవరు? ఈ దేహంలో ఉన్న ప్రాణాన్ని మనకి బయట నుంచి ఏమైనా వచ్చినదా? ఈ ప్రతిష్ఠ చేసింది ఎవరు? ఈ ప్రాణ ప్రతిష్ఠ చేసింది ఎవరు? భగవంతుడు, పరమాత్మ. ఈ ప్రాణ ప్రతిష్ఠ ఆయన ద్వారాగా జరిగింది. అక్కడ దేవాలయంలో ప్రతిష్ఠ మనం చేసినది. మరి అది గొప్ప, ఇది గొప్ప. ఇది తెలుసుకుంటానికే అవి ఉన్నవి. అక్కడి నుంచే మనం రావాలి. 4 తత్వాలతో భూమి మీదకి వస్తామంట మనము. 4 తత్వాలు గల భూమి మీద మానవులు ఉన్నారు. 1 రాక్షసతత్వము, 1 మానవతత్వము, 3 దైవతత్వము, 4 ఈశ్వరతత్వము. ఈ మానవులు 4 తత్వాల్లో ఉంటారంట. రాక్షసతత్వము, 2 మానవతత్వము, 3 దైవతత్వము, 4 ఈశ్వరతత్వము. చక్కగా ఆనందంతో మనసు ఓలలాడుతూ ఈ యొక్క ఎనర్జీతో జ్ఞానం గల మాటలు వింటూ ధ్యానం చేస్తున్నాం మనమంతా కూడా. ఈ రాక్షసతత్వము మొదటివాడు, రాక్షసతత్వంలో ఉన్నవాడు తను రాక్షసతత్వంగా ఉంటూ వాణ్ణి తిట్టాలి, వాణ్ణి కొట్టాలి, వీడి మంచోడు కాదు, ఆడు మంచివాడు కాదు, ఆ ఎదటి వాడిని కూడా వీడి రూట్లోకి తెచ్చుకుంటూ ఉన్నవాడు రాక్షసతత్వం కలవాడు. రాక్షసులంటే వేరే కాదు, అతను రాక్షసతత్వంలో కలవాడు. ఇక మానవతత్వం కలవాడు ఎట్లా ఉంటాడంటే
తన కుటుంబాన్ని, అన్నదమ్ముల్ని, ఆ కుటుంబంలో ఉన్న ఎవరికి కష్టం వచ్చినా పెద్దవాడుగా ఆదరించి వాళ్ళ కష్టాలన్నీ తీరుస్తూ ఉంటారు. ఎరా నీకు మానవతత్వం కూడా లేదేంట్రా అని అంటారు పెద్దలు. ఆ కుటుంబాన్ని చక్కగా చూసుకున్నవాడిని, తన కుటుంబంలో ఉన్నవాళ్ళని అందరినీ చూసుకున్నవాడిని మానవతత్వము. ఇక మూడోది దైవతత్వము. దైవతత్వం గల వాళ్ళు ఎట్లా ఉంటారంటే, గురువు ఏదైతే మనకు బోధిస్తూ ఉన్నారో, మంచి మాటలు ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా అందరికీ చెప్పేవాడిని దైవతత్వము. దైవాన్ని గురించి చెప్పటం వల్ల దైవతత్వము అంటారు, మూడో తత్వం కలవాడు. ఇక నాలుగవ తత్వం ఈశ్వర తత్వంలో ఉన్నవాళ్ళు ఉన్నారంట. ఇక ఈశ్వర తత్వంలో ఎట్లాగుంటుందంటే, నేనే కాదు అందరినీ ఈ ధ్యాన మార్గంలోకి తీసుకొస్తూ జంతువుల్ని, పశుపక్షాదుల్ని, వృక్షాలని అన్నిటినీ నేను అవి ఒక్కటే అనే భావనతో ప్రేమతత్వంలో ఉన్నవాడే ఈశ్వరతత్వము. ఈశ్వరతత్వంలో ఉన్నవాళ్ళంట. మరి అంతటి గొప్పది ఓకే. చక్కగా మనం ఇప్పటి వరకు చక్కని జ్ఞానం కల్లా మాటలు వింటూ మనం చక్కగా చేసుకుంటూ వచ్చాము. ఓకే మాస్టర్, మనం 2 చేతులు తీసి కళ్ళ మీద వేసుకుందాము. 5 సెకండ్లు. 1 2 3 4 5 చక్కగా తీసి క్లాప్స్ కొట్టుకుందాము గట్టిగా. ఆఖరి రోజు ఎంతో అద్భుతంగా ఇక్కడ పెరిమిటిగడ శ్రీ శ్రీనివాస ధ్యానమా క్షేత్రంలో యజ్ఞం అద్భుతంగా జరుగుతుంది. గట్టిగా ఒక్కసారి పత్రిగారికి వినిపేటట్టుగా ఒక్కసారి